వెల్కమ్ టు శైలజాస్ కిచెన్ ఈజీ మెథడ్స్. నేను ఈరోజు మీకు రవ్వ పాయసం ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఎప్పుడు సేమియా పాయసమే కాకుండా అప్పుడప్పుడు ఇలా రవ్వ పాయసం చేసుకోండి, చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది. అందుకు నేను స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి 3 గ్లాసులు చిక్కటి పాలు పోస్తున్నాను. చిక్కటి పాలు పోసుకోండి. పాలు కాగేంతలోపు మనము రవ్వ వేయించుకుందాము. ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి పోసుకోండి. నెయ్యి కొంచెం వేడెక్కాక కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకొని ఫ్రై చేసుకోండి. ఎర్రటి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేయండి. మీరు కావాలనుకుంటే వేరే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, కిస్మిస్ అలాంటివి. నేను ఓన్లీ బాదం కాజు వేసానండి కట్ చేసి. ఇప్పుడు అందులోకి ఒక 1/2 స్పూన్ నెయ్యి తీసుకొని రవ్వ వేయండి. ఏ గ్లాస్తో అయితే మనం పాలు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక 1/2 గ్లాస్ రవ్వ తీసుకున్నానండి. ఎర్రటి రంగు వచ్చేంత వరకు సిమ్లో పెట్టి వేయించుకోండి. ఇప్పుడు పాలు మరిగాయండి. పాలల్లోకి ఒక 1/2 గ్లాస్ షుగర్ వేసాను. ఎంత రవ్వ అయితే తీసుకున్నానో అంతే షుగర్ యాడ్ చేస్తున్నాను. పాలల్లో సరిపోతుంది స్వీట్. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూను ఇలాచీ పొడి వేసి కలిపాను. మరిగేటప్పుడు ఇప్పుడు రవ్వ వేసుకోండి. వేయించుకున్న రవ్వ వేసి కొంచెం ఇలా కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎందుకంటే అలాగే స్టవ్ మీదే పెడితే దగ్గరికి అయ్యి కేసరి ఇలాగా అవుతుందండి. అందుకే స్టవ్ ఆఫ్ చేసేసి వెంబటే ఇలా కలుపుకోండి. డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలిపేసుకోండి. ఒక 2-3 మినిట్స్ ఇలా కలుపుకోండి. కొంచెం చల్లబడుతుంది, దగ్గరికి కాకుండా ఉంటుంది. ఇలా అయితే పాయసంలా ఉంటుందండి. చల్లారాక మనం ఒక గిన్నెలోకి తీసుకుందాము. రవ్వ పాయసం రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.